ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ రోజు మా ఇంటి స్టైల్లో జీడిపప్పు ఉప్మా ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ నేను 4 మెంబర్స్ సరిపడా ఉప్మా చేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి వేస్తే టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిందండి. కాస్త జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర వేయాలి, 1 స్పూన్ ఆవాలు, టేబుల్ స్పూన్ శనగపప్పు, కొంచెం మినప్పప్పు, ఓకే అండి. శనగపప్పు కొంచెం వేగి కాజు వేసుకోవాలి. కాజు కూడా వేగుతున్నాం. తర్వాత పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఆనియన్స్, కరివేపాకు బాగా వేపాలి. టమాటో యాడ్ చేయాలి. నేను ఒక పెద్ద టమాటా తీసుకున్నా. ఆనియన్ వచ్చేసి నేను ఒక పెద్ద సైజ్ టమాటా తీసుకున్నా. ఆనియన్ వచ్చేసి ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నా. తర్వాత పచ్చిమిర్చి నేను 5 తీసుకున్నానండి. 4 మెంబర్స్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. టేస్ట్ దగ్గర సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బాగా వేపాలి. నేను 4 మెంబర్స్ చేస్తున్నాను కదా, దీంతో 5 గ్లాసెస్ వాటర్ తీసుకుంటాను. చూడండి, గ్లాసు 1 2 3 బాగా మరిగించాలండి. 5 గ్లాసెస్ వాటర్కి నేను 1 గ్లాస్ రవ్వ యాడ్ చేస్తున్నానండి. స్లోగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. మీ స్టైల్లో జీడిపప్పు ఉప్మా ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఉప్మా ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. వేడి వేడి జీడిపప్పు ఉప్మా రెడీ. సరే ఫ్రెండ్స్, మరి నా జీడిపప్పు ఉప్మా ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.